హాయ్ వర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ వన్ ఫిల్మ్ అప్డేట్స్ ఛానల్. ఫ్రెండ్స్ మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఎక్సైటింగ్ అప్డేట్స్ అయితే 10 లేటెస్ట్గా వచ్చిన మూవీస్ అప్డేట్స్ అయితే ఈ రోజు ఈ వీడియోలో తీసుకొని వచ్చాను. ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ వీడియోస్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఇలాంటి ఫర్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ మరెందుకు ఆలస్యం సింపుల్గా వీడియో మొదలు పెట్టేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఎంజాయ్ ద వీడియో. సరే వెల్కమ్ ఎందుకు సార్ మీరే షోరూమ్ వచ్చేయండి. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ నూటక్క జిల్లాల అందగాడు. ఫుల్లీ కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ మూవీలో శ్రీనివాస్ అవసరాల అండ్ రుహానీ శర్మ లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్ ఈ మూవీకి స్టోరీ అండ్ స్క్రిప్ట్ రైటర్ వచ్చేసి శ్రీనివాస్ అవసరాల గారి స్టోరీ లైన్లో మూవీ వస్తుందంటే ఒక యూనిక్ కాన్సెప్ట్ మీద ఫుల్లీ కామెడీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ డ్రామా అయితే ఈ మూవీ అయితే ఉండబోతుంది. ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి అయితే అఫీషియల్గా మూవీ మేకర్స్ నుంచి ఈ మూవీ థియేటికల్ రిలీజ్ డేట్ వచ్చేసింది విత్ పోస్టర్తో. ఆగస్ట్ 27, 2021కి ఇండియన్ థియేటర్స్లో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్ మీరు ఎంతమంది ఈ మూవీని థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేద్దామని వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ నెంబర్ 2లో ఉన్న మూవీ నితిన్ అండ్ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్స్లో కనబడబోతున్న అప్కమింగ్ ఫిలిం 18 పేజెస్. ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ మూవీ అయితే ఇప్పుడైతే డబ్బింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఫ్రెండ్స్ డబ్బింగ్ స్టార్ట్ చేశారు. ఓకే మనకి డబ్బింగ్ అనేది సెప్టెంబర్ 1st or 2nd వీక్ లోపల అయిపోద్ది. ఆల్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకొని ఈ మూవీని అయితే సెప్టెంబర్ ఎండ్ వీక్లో అయితే మూవీని అయితే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్. చూద్దాం మూవీ మేకర్స్ నుంచి అఫీషియల్గా థియేటికల్ రిలీజ్ డేట్ రాగానే ఆ విల్ అప్డేట్. నెక్స్ట్ నెంబర్ 3లో ఉన్న మూవీ అప్డేట్ మేజర్. ఫ్రెండ్స్ మేజర్ మూవీ గురించి అయితే వెరీ గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. ఈ మూవీ లాస్ట్ షెడ్యూల్లో ఉన్నట్టు అండ్ ఆగస్ట్ ఎండ్కి ఈ మూవీ టోటల్ షూటింగ్ కంప్లీట్ అయిపోతున్నట్టు ఆది విశేష్ గారు అయితే అఫీషియల్గా అయితే ఒక ట్వీట్ అయితే చేశారు. ఫ్రెండ్స్ అండ్ ఆల్సో ఇలా కూడా మెన్షన్ చేశారు ఈ మూవీ అప్డేట్స్ వెరీ సూన్ అని. అప్డేట్స్ అంటే మనకి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవబోతుంది అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ గురించి, సాంగ్స్ గురించి, ట్రైలర్ గురించి ఏదైనా ఉండొచ్చు. ఫ్రెండ్స్ అప్డేట్స్ అయితే మనకి ఈ మూవీ ఆగస్ట్ ఎండ్కి షూటింగ్ కంప్లీట్ అయిపోతే సెప్టెంబర్ మంత్లో ఆల్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డన్ చేసుకొని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అక్టోబర్ మంత్లో ఈ మూవీని థియేటర్స్లో రిలీజ్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ మీ ఆలోచన ఏంటో కామెంట్లో తెలియజేయండి. ఈ మూవీని సెప్టెంబర్ మంత్లో రిలీజ్ చేస్తారా, అక్టోబర్ మంత్లో రిలీజ్ చేస్తారా? మూవీ మేకర్స్ నుంచి అఫీషియల్గా అప్డేట్స్ రాగానే ఆ విల్ అప్డేట్. నెక్స్ట్ నెంబర్ 4లో ఉన్న మూవీ ద సూసైడ్ స్క్వాడ్ మూవీ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాం. ఫ్రెండ్స్ యాక్షన్ లవర్స్కి ఇది ఒక దేజావు మూవీ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఈ మూవీని రీసెంట్గానే ఆగస్ట్ 5th, 2021కి ఇండియన్ థియేటర్స్లో రిలీజ్ చేశారు ఆల్ లాంగ్వేజ్లో. వీళ్ళు చాలామంది ఈ మూవీ చూసే ఉంటారు అనుకుంటాను. చూడకపోతే ఓకే తెలుగు డబ్బింగ్లో హెచ్డి ప్రింట్లో ఎక్స్పీరియన్స్ చేద్దామని వెయిట్ చేస్తుంటే బుక్ మై షో స్ట్రీమ్స్ వారైతే సెప్టెంబర్ మంత్లో అయితే ఈ మూవీని అయితే డిజిటల్ స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. ఫ్రెండ్స్ బట్ కరెంట్ డేట్ అనేది ఇంకా రివీల్ చేయలేదు. డేట్ రాగానే ఆ విల్ అప్డేట్. మీరు ఇంగ్లీష్లో చూడాలంటే మనకి వెబ్సైట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫ్రెండ్స్ మీరు వెబ్సైట్లో చూడవచ్చు ఈ మూవీని. లేదు తెలుగు డబ్బింగ్లోనే ఎక్స్పీరియన్స్ చేస్తాం ఒరిజినల్ ప్రింట్లో అంటే మీరు సెప్టెంబర్ మంత్ వరకు అయితే వెయిట్ చేయాల్సింది. సెప్టెంబర్ మంత్లో ఎప్పుడు ఏ డేట్లో అనేది ఉంటుందనేది నేను ఆఫీషియల్గా డేట్ రాగానే ఆ విల్ అప్డేట్. నెక్స్ట్ నెంబర్ 5లో ఉన్న మూవీ క్రూయెల్లా. ఎమ్మా స్టోన్ లీడ్ రోల్స్లో కనబడబోతున్న ఈ మూవీ వచ్చేసి ఓవర్సీస్ డిస్నీ ప్లస్లో రిలీజ్ అయిన విషయం మనందరూ తెలిసిందే. ఇప్పుడైతే ఈ మూవీని డిస్నీ ప్లస్ హాట్స్టార్ విఐపిలో రిలీజ్ చేయబోతున్నారు ఆగస్ట్ 27, 2021కి ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ విఐపిలో ఓన్లీ ఇంగ్లీష్ ఆడియో. ఫ్రెండ్స్ మీలో చాలామంది ఈ మూవీని చూసే ఉంటారు అనుకుంటాను. మనకి ఆల్రెడీ ఈ మూవీ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వెబ్సైట్స్లో అవైలబుల్లో ఉంది. మూవీ చూడడానికి ఒక యూనిక్ కాన్సెప్ట్ మీద చిల్లింగ్గా అసలు చూడడానికి ఒక వేరే లెవెల్లో ఉంటుంది. ఫ్రెండ్స్ చూడడానికి మీరు ఇంకా ఈ మూవీని మిస్ అయ్యి ఉంటే ఒకసారి ఒక ట్రై అయితే ఇవ్వచ్చు. హాట్స్టార్ లాగిన్ ఉన్న వారైతే మీరైతే చూడవచ్చు. ఫ్రెండ్స్ ఆగస్ట్ 27, 2021కి ఆన్ హాట్స్టార్లో. ఫ్రెండ్స్ తెలుగు డబ్బెడ్ గురించి మీరు అడిగితే తెలుగు డబ్బెడ్ గురించి అయితే ఇన్ఫో అయితే లేదు. ఇన్ ఫ్యూచర్ పక్కా అయితే ఈ మూవీ తెలుగు డబ్బింగ్లో అయితే వస్తుంది. తెలుగు డబ్బెడ్ గురించి ఇన్ఫో రాగానే ఆ విల్ అప్డేట్. నెక్స్ట్ నెంబర్ 6లో ఉన్న మూవీ పిఎస్ పికే రానా మూవీ ప్రొడక్షన్ నెంబర్ 12. ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి నేను ప్రీవియస్ వీడియోస్లో ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ని ఆగస్ట్ మంత్లో రివీల్ చేస్తున్నట్టు చెప్పాను. మూవీ మేకర్స్ నుంచి అయితే ఇప్పుడైతే ఆఫీషియల్గా అయితే అప్డేట్ వచ్చేసింది. ఫ్రెండ్స్ ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ విత్ గ్లింప్స్ వీడియోని ఆగస్ట్ 15th, 2021కి at 9:45 AM రిలీజ్ చేయబోతున్నారు ఆన్ సితారా ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్లో. ఫ్రెండ్స్ మీకైతే ఒక డౌట్ అయితే ఉండొచ్చు,
ఈ గ్లింప్స్ వీడియోలో ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఒకరే కనబడబోతున్నారా లేదా రానా దగ్గుపాటి కూడా కనబడబోతున్నారా? ఫ్రెండ్స్, ఈ గ్లింప్స్ వీడియోలో అయితే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి ఒక్కరే కనబడబోతున్నారు. ఇది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి ఒక్కరిదే ఫస్ట్ లుక్ పోస్టర్. మనకి రానా దగ్గుపాటి గురించి అయితే ఇంకో అప్డేట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అప్డేట్ రాగానే ఆ వీళ్ళ అప్డేట్ మనకి ఇది వచ్చేసి ఆగస్ట్ 15th 2021 at 9:45 AM రిలీజ్ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ లుక్ గ్లింప్స్ వీడియో. నెక్స్ట్ నెంబర్ 7లో ఉన్న మూవీ అప్డేట్ చెహరే ఫేస్ ద గేమ్. హారర్ థ్రిల్లర్ మిస్టరీ మీద ఉండబోయే ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, ఇమ్రాన్ హష్మి అండ్ రియా చక్రబోటి ఈ మూవీలో లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీ అయితే ఒక హారర్ జోనర్, ఒక డెడ్లెస్ గేమ్ యాక్టివిటీ మీద అయితే ఉండబోతుంది. ఫ్రెండ్స్, ఫైనల్లీ ఈ మూవీ మేకర్స్ అయితే ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు ఆగస్ట్ 27th 2021 ఇన్ ఇండియన్ థియేటర్స్లో ఓన్లీ హిందీ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 8లో ఉన్న మూవీ అప్డేట్ వేనమ్ లెట్ దేర్ బి కార్నేజ్. ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి అయితే వెరీ సాడ్ న్యూస్ అయితే వచ్చింది. యాక్చువల్గా ఈ మూవీని సెప్టెంబర్ 24th 2021 వరల్డ్ వైడ్గా ఇన్ థియేటర్స్లో అయితే ఈ మూవీని రిలీజ్ చేయాలి. సో ఇప్పుడైతే ఈ మూవీని సెప్టెంబర్ 24th 2021 అయితే రిలీజ్ చేయట్లేదు ఫ్రెండ్స్. బికాస్ యూఎస్ఏలో ఒక న్యూ వైరస్ స్ప్రెడ్ అవుతుంది కారణంగా ఈ మూవీని అయితే కొంచెం డిలే చేశారు. కొంచెం అంటే మనకి ఈ మూవీ 20 days వరకు అయితే డిలే అవుతుంది. ఫ్రమ్ సెప్టెంబర్ 24th 2021 టు అక్టోబర్ 15 2021 అయితే ఈ మూవీ వరల్డ్ వైడ్గా థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, మీరు ఎంతమంది వీనమ్ 2 మూవీ కోసం అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీనమ్ 2 ఫైర్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 9లో ఉన్న మూవీ అప్డేట్ ఇచ్చట వాహనాలు నిలపరాదు. ఫ్రెండ్స్, మూవీ మేకర్స్ ఏమనుకున్నారో ఏమో కానీ ఆగస్ట్ మంత్లో రిలీజ్ చేద్దాం అన్ని మూవీస్ అని ఫిక్స్ అయిపోయి ఉన్నారేమో. ఏంటంటే ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీకి అయితే బాగా కలెక్షన్ వచ్చాయి. దీన్ని చూసుకొని మూవీ మేకర్స్ అయితే ఆగస్ట్ మంత్లో రిలీజ్ చేద్దాం, ఆడియన్స్ థియేటర్స్లో చూడడానికి ప్రిఫరెన్స్ ఎక్కువ చూపుతున్నారు అని అయితే మూవీ మేకర్స్ అయితే డిసైడ్ అయిపోయారు. ఫ్రెండ్స్, ఈ మూవీని కూడా ఇచ్చట వాహనం నిలపరాదు మూవీని కూడా ఆగస్ట్ మంత్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీలో లీడర్స్లో కనబడబోతున్నారు సుశాంత్, ఐశ్వర్య, అభిరావ్ అండ్ వెన్నెల కిషోర్ అయితే ఈ మూవీలో లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. ఈ మూవీని కూడా రిలీజ్ చేయబోతున్నారు ఆగస్ట్ 27th 2021 ఇన్ ఇండియన్ థియేటర్స్లో. ఫ్రెండ్స్, నేను అన్ని మూవీస్ కన్నా ఈ మూవీ కోసం అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ, ఒక నార్మల్ లైఫ్లోకి అంటే ఒక నార్మల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లైఫ్లోకి అనుకోని సంఘటనలు ఎదురైతే తన లైఫ్ని ఏ విధంగా ఫేస్ చేశాడు అనే కాన్సెప్ట్ మీద అయితే ఒక యూనిక్ కాన్సెప్ట్ మీద అయితే ఈ మూవీ అయితే ఉండబోతుంది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఈ మూవీని ఇండియన్ థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేద్దామని. ఫ్రెండ్స్, ఈ మూవీ కోసం అయితే మీరు ఎంతమంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్ నెంబర్ 10లో ఉన్న మూవీ కసరా టపరా. ఫ్రెండ్స్, ఈ తమిళ్ యాంథాలజీ మూవీలో లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు హరీష్ కళ్యాణ్, ప్రియా భవానీ శంకర్, సందీప్ కిషన్ అండ్ రెజినా కెసాండ్రియా లాంటి యాక్ట్రెస్ అయితే ఈ యాంథాలజీ మూవీలో అయితే కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ యాంథాలజీ మూవీని వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లివ్లో రిలీజ్ చేయబోతున్నారు ఆగస్ట్ 27th 2021 ఆన్ సోనీ లివ్ యాప్లో. ఫ్రెండ్స్, మీరు తెలుగు డబ్బెడ్ గురించి అడిగితే ఇది ఎట్ సేమ్ డే మనకి తెలుగు డబ్బింగ్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఇన్ ఫ్యూచర్ అయితే రావచ్చు. సోనీ లివ్ యారు ఇన్ ఫ్యూచర్ ఈ మూవీ తెలుగు డబ్బెడ్ గురించి యాడ్ చేయవచ్చు. తెలుగు డబ్బెడ్ గురించి ఇన్ఫో రాగానే ఐ విల్ అప్డేట్. దట్స్ ఇట్ ఫర్ వీడియో గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఆర్ డిస్లైక్, మీకు ఏది కట్ అనిపిస్తే అది ఇవ్వండి. ఫ్రెండ్స్, మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ అప్డేట్స్తో కలిసే ముందు మీరు మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవుతుంది ఫ్రెండ్స్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మరికొన్ని ఎక్సైటింగ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.